హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు K3 ర్యాంకర్స్ అడ్డా. మనందరికీ తెలుసు, నీట్ 2026 ఎగ్జామ్ ఆల్రెడీ మే 3 జరిగింది. మే 3 ఎగ్జామ్ జరిగిన దాంట్లో పేపర్ లీకేజ్ వల్ల ఆ ఎగ్జామ్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి ఎగ్జామ్ని జూన్ 21 కండక్ట్ చేశాడు. ఈ పేపర్లో మన కెమిస్ట్రీ పోర్షన్ చూసుకుంటే ఈక్వల్గా ప్రియారిటీ ఇచ్చాడు. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అంటే అరౌండ్ 15 క్వశ్చన్స్ వచ్చాయి ఫ్రమ్ ఈచ్ పార్ట్. ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్ డిస్కషన్ చూద్దాం. అంటే మనకి ఇచ్చిన ఆ 15 క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం, డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, ద అమైనో యాసిడ్ దట్ గివ్స్ ఏ రెడ్ బ్లడ్ కలర్ ఆన్ ట్రీటింగ్ ఇట్స్ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ విత్ సోడియం నైట్రోక్లోరైడ్. ఏదైతే ఆర్గానిక్ కాంపౌండ్ కంటైనింగ్ నైట్రోజన్ అండ్ సల్ఫర్, దీనివల్ల ఏమవుతుందంటే సోడియం థయోసైనైడ్ ఇదేమవుతుందంటే FeCl3తో రియాక్ట్ అయినప్పుడు ఇట్ ఫార్మ్స్ బ్లడ్ రెడ్ కలర్ కాంప్లెక్స్ FeSN3. ఈ కాంప్లెక్స్ కలర్ ఏంటంటే బ్లడ్ రెడ్ కలర్. మరి ఈ కాంప్లెక్స్ ఫార్మేషన్ అవ్వాలంటే ఏంటి? దట్ ఆర్గానిక్ కాంపౌండ్ మస్ట్ కంటైన్ నైట్రోజన్ అండ్ సల్ఫర్. మరి ఇక్కడ అమైనో యాసిడ్స్లో ఆ సిస్టీన్ అండ్ మెథియోనిన్, దీస్ టూ, ఏవి సిస్టీన్, షార్ట్కట్ జస్ట్ S, CYS. Next, methionine. These two amino acids are containing nitrogen, sulfur and carbon. ఈ 3 elements ఉండడం వల్ల that forms blood red color complex. So option 2 is the correct one. Next, given below are two statements. Statement 1 ఏమి ఇచ్చాడు? Oxidation of para-nitrotoluene with acidic potassium permanganate gives an acid that is stronger than benzoic acid. అంటే ఫస్ట్ para-nitrotoluene, దిస్ ఇస్ టోలిన్ అంటే ఏంటి? బెంజిన్ పైన CH3 గ్రూప్ ఉండాలి. మరి అసిడిక్ పొటాషియం పర్మాంగనేట్ KMnO4 ఇన్ అసిడిక్ మీడియం ఏమవుతుంది? ఆబ్వియస్లీ CH3 విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ బెంజోయిక్ యాసిడ్. మరి పారా సబ్స్టిట్యూటెడ్ పొజిషన్లో ఏముంది? NO2 మీన్స్ పారా నైట్రో బెంజోయిక్ యాసిడ్. ఇక్కడ ఏమడుగుతున్నాడు? దట్ ఈస్ స్ట్రాంగర్ దాన్ బెంజోయిక్ యాసిడ్ మీన్స్ దిస్ ఈస్ మోర్ అసిడిక్ దాన్ బెంజోయిక్ యాసిడ్. ఎందుకు? బికాస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ NO2 is electron withdrawing group that is present in this organic compound. Next, second statement. So first statement ఏంటి? కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? రిడక్షన్ ఆఫ్ para-nitrotoluene with tin HCl followed by neutralization gives an amine that is more basic than aniline. రైట్. మరి ఇక్కడ tin HCl ఈ రిడక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది? NO2 గ్రూప్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ NH2. సో ఇక్కడ NH2 అండ్ CmCH3. సో దీన్ని ఏమని రాయొచ్చు? పారా అమినో టోలిన్. రైట్, దిస్ ఈజ్ మోర్ బేసిక్ దాన్ aniline. Why it is more basic? Because of electron donating group plus I effect. సో CH3 గ్రూప్ ఉండడం వల్ల ఏంటి? దట్ ఈస్ మోర్ బేసిక్ ఇన్ నేచర్. ఇక్కడ ఏంటంటే అసిడిక్ నేచర్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంపౌండ్ దట్ కెన్ నాట్ బి obtained ఫ్రమ్ ద ఆల్డోల్ కండెన్సేషన్ రియాక్షన్ షోన్ బిలో. రైట్, ఇక్కడ ఆల్డోల్ కండెన్సేషన్ రియాక్షన్ అవ్వాలంటే ఏంటి? దట్ ఆర్గానిక్ కాంపౌండ్ మస్ట్ ఆల్ఫా హైడ్రోజన్. సో ఇప్పుడు ఏదైతే ఈ ఆర్గానిక్ కాంపౌండ్ ఉందో దిస్ ఈజ్ ఆల్ఫా కార్బన్ దగ్గర ఏంటి? హైడ్రోజన్ ఇస్ దేర్. ఆ హైడ్రోజన్ ఏంటి? అసిడిక్ హైడ్రోజన్. సో NaOH, Na plus OH minus, it will attack on hydrogen, these two electrons moving towards a carbon. సో ఏం ఫామ్ అవుతుంది? డబుల్ బాండ్ O, నెగటివ్ చార్జ్, దీస్ టూ ఎలక్ట్రాన్స్ కాంజుగేటెడ్. సో నెక్స్ట్ ఏంటి? PHCHO ఇకంటే ఈ ఇనోలేట్ అయాన్ ఇక్కడ అటాక్ అయినప్పుడు ఏమవుతుంది? డెఫినెట్గా ఆల్ఫా ఫైనల్గా ఎలిమినేషన్ ప్రోడక్ట్ ఏమవుతుంది? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనిల్ కాంపౌండ్. సో ఈ పొజిషన్లో
ఫస్ట్ ఏంటంటే ఇక్కడ OH, నెక్స్ట్ pH. ఇక్కడ ఎలిమినేషన్ తర్వాత ఏంటి, ఈ హైడ్రోజన్ OH లీవ్ అవ్వడం వల్ల ఇట్ ఫార్మ్స్ ద ప్రోడక్ట్ pH డబుల్ బాండ్. ఇక్కడ ఏంటంటే సిస్ ప్రోడక్ట్, ట్రాన్స్ ప్రోడక్ట్ బోత్ విల్ ఫార్మ్. అంటే ఏంటి, ఫస్ట్ ప్రోడక్ట్ పాసిబుల్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ ప్రోడక్ట్ బోత్ ఆర్ పాసిబుల్. నెక్స్ట్ ఇదేంటంటే ఇంటర్మాలిక్యులర్ aldol కండెన్సేషన్. సో యూ కెన్ కాల్ యాజ్ క్రాస్ aldol కండెన్సేషన్. క్రాస్ aldol కండెన్సేషన్ వల్ల మనకు ఫామ్ అయిన ప్రోడక్ట్ ఇది. మరి సేమ్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, డబుల్ బాండ్ O. సో ఇది ఇక్కడ అటాక్ అయితే నెక్స్ట్ సిమిలర్లీ ఆఫ్టర్ ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ మీన్స్ -H2O it gives the product. అప్పుడు ప్రోడక్ట్ ఏమవుతుంది, డబుల్ బాండ్. నెక్స్ట్ ఈ పొజిషన్లో 5 మెంబర్ రింగ్. సో ఇక్కడ ఏదైతే OH ఫామ్ అవుతుందో ఈ OH ఇక్కడ హైడ్రోజన్ లీవ్ అవుతుంది. లీవ్ అయినప్పుడు దీస్ 2 మిథైల్ గ్రూప్స్. అంటే ఏంటి, మన ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ 2 కూడా పాసిబుల్ అవుతుంది. మరి ప్రోడక్ట్ 4 అనేది ఇంపాసిబుల్. సో ద కాంపౌండ్ దట్ కెన్ నాట్ బి obtained అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్ సీక్వెన్స్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్, ఇది ఈజీ క్వశ్చన్. ఫస్ట్ ఏంటంటే ఇది డైరెక్ట్ ఫ్రీడెల్-క్రాఫ్ట్స్ రియాక్షన్, ఫ్రీడెల్-క్రాఫ్ట్స్ అసైలేషన్. సో నీకు ఇక్కడ CH3 COCl AlCl3 నుండి ఏం ఫామ్ అవుతుంది, ఎలక్ట్రోఫైల్ CH3 C డబుల్ బాండ్ O. ఈ ఎలక్ట్రోఫైల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ద్వారా అంటే దీన్ని ఏమని చెప్పొచ్చు, ఫ్రీడెల్-క్రాఫ్ట్స్ అసైలేషన్. సో ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, ఎసిటోఫినోన్. దీని నేమ్ ఏంటి, ఎసిటోఫినోన్. నెక్స్ట్ స్టెప్ ఏమంటున్నాడు, NaOCl సోడియం హైపోక్లోరైడ్. NaOCl ద్వారా ఏమవుతుంది, ఇది హాలోఫామ్ టెస్ట్. హాలోఫామ్ టెస్ట్ అంటే ఇక్కడ క్లోరిన్ తీసుకుంటున్నాం అంటే క్లోరోఫామ్ టెస్ట్, హాలోఫామ్ టెస్ట్ ఆర్ యూ కెన్ కాల్ యాజ్ హాలోఫామ్ రియాక్షన్. మరి ఇక్కడ ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, క్లోరోఫామ్ ఫామ్ అవడంతో పాటు O మైనస్ Na+. అంటే ఏంటంటే సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ అండ్ CHCl3. దీస్ 2 ఆర్ ద ప్రొడక్ట్స్ ఫామ్. అంటే ప్రోడక్ట్ P సోడియం బెంజోయేట్ అండ్ ప్రోడక్ట్ Q క్లోరోఫామ్. ఇక్కడ దీన్ని అసిడిఫికేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే బెంజోయిక్ యాసిడ్ అవుతుంది. సో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ బెంజోయిక్ యాసిడ్ ఆఫ్టర్ వర్కప్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, P and Q are aromatic compounds. No, Q is not aromatic compound. So first one is wrong. Next, second, if P gives a carboxylic acid on acidification, Q gives a poisonous gas on exposure to air and light. Right, and chloroform name air lo pettinappudu emoutundanటే that will become poisonous gas PO. So this is the correct option. Next option 3 చూడండి, both P and Q are carbonyl compounds. No, it is ఇక్కడ కార్బోనిల్ కాంపౌండ్ ఎక్కడ ఉంది, క్లోరోఫామ్ ఈజ్ నాట్ కార్బోనిల్ కాంపౌండ్. సో ఆప్షన్ 3 ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇఫ్ P is the sodium salt of a carboxylic acid, Q is also primary alcohol. Why? ఇక్కడ ప్రైమరీ ఆల్కహాల్ లేదు కాబట్టి ఆప్షన్ 4 ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సెకండ్ వన్. నెక్స్ట్ గో ఫర్ 52nd క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ పొలారిటీ. రైట్, పొలారిటీ అనే కాన్సెప్ట్ ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ని అంటే డైపోల్ మూమెంట్గా డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మేజర్గా హైడ్రోజన్ బాండింగ్ అనే కాన్సెప్ట్ని వీ షుడ్ రిమెంబర్. అండ్ సెకండ్ వన్ కార్బోనిల్ గ్రూప్. రైట్, ఈ రెండు ఉన్నప్పుడు ఏమవుతుందంటే డైపోల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ పొలారిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ యూ సీ ఫస్ట్ కాంపౌండ్ ఈథర్, డైథైల్ ఈథర్ అనేది వెరీ వెరీ లీస్ట్, వెరీ లో పొలారిటీ. నెక్స్ట్ ఆప్షన్ బి, ఏదైతే ఇథనాల్ ఉందో ఇథనాల్ కేసులో యూ కెన్ సీ హైడ్రోజన్ బాండింగ్.
right? So means somehow it is polar. Next option C, acetone లో ఏంటంటే కార్బోనిల్ కాంపౌండ్ C double bond O group is there. It is also polar but less polar. నెక్స్ట్ ఆప్షన్ డి చూస్తే కార్బోక్సిలిక్ యాసిడ్ మీన్స్ అసిటిక్ యాసిడ్ CH3COOH, ఇక్కడ ఏంటంటే బోత్ హైడ్రోజన్ బాండింగ్ అండ్ C double bond O functional group. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ హైలీ పోలార్, you can write as more polar. మరి పొలారిటీ దేనికి ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ ఆప్షన్ డి యాజ్ ద గ్రేటర్. మరి లీస్ట్ దేనికి? ఆప్షన్ ఏ. మరి ఈ రెండిట్లో హైడ్రోజన్ బాండింగ్ CO డబుల్ బాండ్ ఓనా, డామినేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే హైడ్రోజన్ బాండింగ్. సో బి విల్ హ్యావ్ మోర్ పొలారిటీ దాన్ సి. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ డి గ్రేటర్, ఏ సి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. అంటే డి గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి గ్రేటర్ దాన్ ఏ, రైట్. ఆప్షన్ 3 is the most appropriate answer. Next, given below are two statements. Trans 2-butene upon a treatment with bromine in carbon tetrachloride give the product, some product అనేది. ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చాడు? cis 2-butene, రైట్. ఫస్ట్ కేసు ఏంటి? trans 2-butene reacts with bromine in the presence of CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్. ఇక్కడ ఏంటంటే మనకు ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. ఆ ట్రిక్ ఏంటి? కార్ ట్యామ్. కార్ అంటే ఏంటి? సిస్ ఆల్కిన్. సిస్ ఆల్కిన్ అడిషన్ ఏంటి? యాంటీ అడిషన్. అప్పుడు ఏంటంటే ప్రోడక్ట్ రెసిమిక్ మిక్చర్. రెసిమిక్ మిక్చర్. మరి సిస్ ఆల్కిన్ కి ఒకవేళ సిస్ ఆల్కిన్ కి సిన్ అడిషన్ అయితే మీసో కాంపౌండ్, రైట్. ఇక్కడ ఏంటి? ట్యామ్. ట్యామ్ అంటే ట్రాన్స్ ఆల్కిన్ ప్లస్ యాంటీ అడిషన్. అప్పుడు ప్రోడక్ట్ ఏంటి? మీసో. మరి ఒకవేళ దీనికి ట్రాన్స్ ఆల్కిన్ కి సిన్ అడిషన్ అయితే ఇట్ గివ్స్ రెసిమిక్ మిక్చర్, రైట్. ఇఫ్ యూ సీ బ్రోమిన్ ఏ టైప్ ఆఫ్ అడిషన్? యాంటీ అడిషన్. యాంటీ అడిషన్ అన్నప్పుడు ఏంటి? ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్? సో ట్రాన్స్ ఆల్కిన్ యాంటీ అడిషన్, ఇట్ మస్ట్ ఫార్మ్ మీసో కాంపౌండ్. మరి మీసో కాంపౌండ్ ఉందా ఇక్కడ? నో. అంటే బ్రోమిన్ కి ఆపోజిట్ లో బ్రోమిన్ ఉంది, దట్స్ ఫైన్. కానీ మిథైల్ కి ఆపోజిట్ లో మిథైల్ ఉండాలి, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. స్టేట్మెంట్ 1 ఈస్ రాంగ్. మరి స్టేట్మెంట్ 2 చూడండి. సిస్ బ్యూటీన్ ఆన్ ట్రీట్మెంట్ విత్ ఆల్కలైన్ బేయర్స్ రియేజెంట్, దీన్ని ఏమనొచ్చు అంటే KMnO4 ఇన్ బేసిక్ మీడియం. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ బేయర్స్ రియేజెంట్. ఇక్కడ ఏమవుతుందంటే 1,2 సిన్ అడిషన్, 1,2 సిన్ అడిషన్ ఆఫ్ OH groups. So what is the product you can expect here? OH. ఇక్కడ ఏంటంటే సిమెట్రికల్ ప్రోడక్ట్. సో ఇట్ ఈస్ మీసో ప్రోడక్ట్ అంటే ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ యూ విల్ ఎక్స్పెక్ట్ హియర్. మరి ఈ ప్రోడక్ట్ లో చూసుకుంటే ఇట్ ఈస్ సిమెట్రికల్ ప్రోడక్ట్. సో స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్ వన్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ రైట్. ఏది ఆప్షన్? స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. 63rd question. The following carbocation is stabilized by the interaction of the empty p orbital with, right. It is excellent question. ఇదేంటంటే బెంజైల్ కార్బోకేటైన్ you may see CH3. These three are right. ఇక్కడ ఏంటంటే పాజిటివ్ చార్జ్ అంటే ఏంటి? ఇట్ హ్యావింగ్ ఎంప్టీ p orbital. ఇక్కడ ఏదైతే పాజిటివ్ చార్జ్ ఉందో దట్ ఈ 3 హైడ్రోజన్స్ ఏంటంటే ఎలక్ట్రాన్ డెన్సిటీని షిఫ్ట్ చేస్తాయి టువర్డ్స్ వేకెంట్ ఆర్బిటల్. మరి ఈ
3 హైడ్రోజన్ ఆటమ్స్ ఎలక్ట్రాన్ డెన్సిటీని షేర్ చేసే ఎఫెక్ట్ ఏమంటామంటే హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్. సో యూ కెన్ కాల్ ఎస్ ప్లస్ హెచ్ ఎఫెక్ట్. మరి వన్ మోర్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏదైతే పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దీస్ పై ఎలక్ట్రాన్స్ ఆల్సో మూవింగ్ టువర్డ్స్ వేకెంట్ p ఆర్బిటల్. మరి ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ నుండి ఇక్కడ సిగ్మా ఎలక్ట్రాన్స్ నుండి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది షిఫ్ట్ అవుతుంది టువర్డ్స్ ఎంటీ p ఆర్బిటల్. మరి ఏమని రాయొచ్చు ఆప్షన్ స్టెబిలైజ్డ్ బై ఫిల్డ్ సిగ్మా ఆర్బిటల్స్ అండ్ ఫిల్డ్ పై ఆర్బిటల్స్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ ఏ ఎఫెక్ట్ అంటే ప్లస్ ఆర్ ఎఫెక్ట్, ఇక్కడ ఏ ఎఫెక్ట్ ప్లస్ హెచ్ ఎఫెక్ట్. ఈ 2 ఎఫెక్ట్స్ వల్ల ఏంటంటే ఆ కార్బోకాటైన్ బెంజైలిక్ పొజిషన్ అనేది హైలీ స్టేబుల్. రైట్, నెక్స్ట్ the correct statement about peptides and proteins is only the proteins having a quaternary structure are biologically active. No, it's a wrong statement. Quaternary and primary, secondary ఇవి కూడా active. Next, in beta pleated sheet structures peptide chains are held together by intermolecular hydrogen bonding. The word important, intermolecular hydrogen bonding. Right, this is the correct statement and option 2 is the correct one. Next, third చూసుకుంటే in alpha helix structures the polypeptide chains is twisted into right handed screw. Right, wrong statement. Next, tertiary structure of proteins has 2 or more polypeptides. This is also wrong statement. So option 2 is the correct one. Next, identify the reactions which give aniline as the major product. Right, ఇక్కడ అనిలిన్ మేజర్ ప్రోడక్ట్ ఫస్ట్ ఏంటంటే ఈ ఏదైతే పిహెచ్ అంటే బెంజోనైట్రైల్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వేసినప్పుడు ఏమవుతుంది ఎల్ఏహెచ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్, అప్పుడు పిహెచ్ సిహెచ్2 ఎన్హెచ్2. ఇది అనిలిన్ అవుతుందా? నో, దిస్ ఈజ్ నాట్ అనిలిన్. ఇది ఏంటంటే ప్రైమరీ అమైన్. నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకుంటే ఇది హాఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్ పిహెచ్ సి డబుల్ బాండ్ ఓ ఎన్హెచ్. ఇక్కడ ఏంటంటే కేఓహెచ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బ్రోమిన్. అంటే బ్రోమిన్ హాఫ్మన్ బ్రోమైడ్ సింథసిస్ దీంట్లో ఏమవుతుంది సిఓ లీవ్ అవుతుంది, అప్పుడు ఏమిటి ప్రోడక్ట్ పిహెచ్ ఎన్హెచ్2. అనిలిన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసుకుంటే NaBH4 నైట్రో గ్రూప్ని డెఫినెట్గా ఇది ఏంటంటే రెడ్యూస్ చేయదు. నెక్స్ట్ ఆప్షన్ డి అంటే దిస్ ఈజ్ నో రియాక్షన్. నెక్స్ట్ ఆప్షన్ డి HCl, ఇక్కడ ఏంటంటే HCl ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ క్లోరిన్. దీని ఏంటంటే వర్క్ ఆఫ్ హైడ్రోలసిస్ చేసినప్పుడు ఇక్కడ అటాక్ అవుతుంది, 2 ఎలక్ట్రాన్స్ షిఫ్టింగ్ టువర్డ్స్ దెన్ అనిలిన్ విల్ ద ప్రోడక్ట్ ఫార్మేషన్. అనిలిన్ అనే ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. మరి అనిలిన్ ప్రోడక్ట్ ఫార్మేషన్ అయ్యే కేసెస్ ఏంటి? ఆప్షన్ బి అండ్ డి. ఆప్షన్ బి, డి present in only first option. So 1 is the correct one. Right, consider the following reaction and choose the correct option. Right, ఇదేంటంటే toluene reacts with CrO2 Cl2 chromyl chloride in the presence of carbon disulfide CS2 carbon disulfide. The next second step ఏంటంటే వర్కప్ అసిడిక్ హైడ్రోలసిస్. దీన్ని ఏంటంటే ఫస్ట్ స్టెప్ దీన్ని ఏమైనా వచ్చు అంటే డెఫినెట్గా ఈ థర్డ్ రియాక్షన్ రియేజెంట్ ఏంటి CrO2 Cl2 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ CS2. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వర్కప్. దీనివల్ల మనకి ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది CHO is the product formation. And the product P ఏంటి benzaldehyde. Right, if you see first option compound P can be prepared by treating benzene with anhydrous AlCl3. Right, ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఆ P అనేది ప్రిపేర్ చేయొచ్చు అంటున్నాడు. ఎలా? ఫస్ట్ బెంజీన్ రియాక్ట్స్ విత్ acylation, Friedel-Crafts acylation, CH3COCl in the presence of AlCl3. Lewis acid acts as a catalyst. మరి నీకు ఇక్కడ ప్రోడక్ట్ ఏ ఫామ్ అవుతుంది COCH3.
COCH3 అనేది ఎలక్ట్రోఫైల్. ఎక్కడ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అవుతుంది కాబట్టి ఆప్షన్ పి ఫామ్ అవుతుందా? నో. సో దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. మరి ఆన్ ట్రీటింగ్ విత్ బ్రోమిన్ వాటర్ కాంపౌండ్ పి గివ్స్ ఏ వైట్ ప్రెసిపిటేట్. మీకు ఈ స్టేట్మెంట్ మీద పెద్ద క్లారిటీ లేనప్పుడు ఏం చేస్తారంటే లెట్స్ గో ఫర్ థర్డ్ ఆప్షన్. కాంపౌండ్ పి ఈజ్ obtained బై ద హైడ్రోజనేషన్ ఆఫ్ బెంజోయిల్ క్లోరైడ్. బెంజోయిల్ క్లోరైడ్ మీన్స్ COCl. ఇక్కడేంటి హైడ్రోజనేషన్ మీన్స్ H2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పల్లాడియం బేరియం సల్ఫేట్. లిన్లార్స్ కెటలిస్ట్. మరి ఇక్కడ ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది? PH. ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ ఒకటి అటాక్ అవుతే ఇంకోటి HCl గ్యాస్ లీవ్ అవుతుంది. సో CHO. దిస్ ఇస్ ద బెంజాల్డిహైడ్. మరి ప్రోడక్ట్ పి ఫామ్ అయిందా లేదా? రైట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. మరి సెకండ్ ఆప్షన్స్ ఫోర్త్ ఆప్షన్స్ మీద మీకు క్లారిటీ లేనప్పుడు లెట్స్ గో ఫర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ మ్యాచ్ విటమిన్స్ దాని సోర్సెస్. ఈజీ క్వశ్చన్. యాక్చువల్లీ విటమిన్ ఏ మేజర్ సోర్సెస్ ఏంటి? ఫిష్ లివర్ ఆయిల్ అండ్ క్యారెట్స్. సో విటమిన్ ఏకి క్యారెట్స్ అన్నాడు. అంటే ఏకి ఏంటి? 4. మరి ఆప్షన్ బి విటమిన్ B12. డెఫినెట్గా విటమిన్ B12 ఎక్కడి నుంచి obtain అవుతుందంటే మీట్, నాన్ వెజ్ ఫుడ్ నుండి. సో ఫస్ట్ వన్ ఈస్ ద మీట్. నెక్స్ట్ విటమిన్ ఈ. విటమిన్ ఈ ఎక్కడ మోస్ట్లీ అవైలబుల్ ఇన్ సన్ఫ్లవర్ ఆయిల్. సో విటమిన్ ఈ సి అవైలబుల్ ఇన్ సన్ఫ్లవర్ ఆయిల్ టూ. లాస్ట్ వన్ విటమిన్ కే. విటమిన్ కే ఆబ్వియస్లీ obtained ఫ్రమ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఏవైతే ఆకుపచ్చటి కూరగాయలు ఉంటాయో ఆకుకూరలు కానీ వాటి నుంచి మోస్ట్లీ అవైలబుల్. సో ఆప్షన్ ఏబిసిడికి సిడికి ఏంటి? 4, 1, 2, 3. 4, 1, 2, 3. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద కాంపౌండ్ హ్యావింగ్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. అసలు హెప్టా అన్నప్పుడు డెఫినెట్గా ఎన్ని కార్బన్స్ ఉండాలి? 7. 1, 2, 3, 4, 5, 6, 7. మరి ఫస్ట్ పొజిషన్ 1, 2, 3, 4, 5, 6, 7. రైట్. వన్ మోర్ ఇస్ అట్ ద ఫోర్త్ పొజిషన్. మరి కాంజుగేషన్ ఉందా? నో. ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ నాట్ కరెక్ట్. మరి సెకండ్ వన్ హెప్టా 1,5. 1, 5. దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. సింపుల్గా ఏంటంటే డైరెక్ట్గా అని చెప్పొచ్చు 1,3 పొజిషన్ కానీ 2,4 ఏదైతే మధ్యన ర్యాండమ్ ఒక నంబర్ మిస్ అవుతుందో దాని కాంజుగేటెడ్ డబుల్ బాండ్ అని చెప్పేయచ్చు. బట్ యూ హ్యావ్ టు నో. రైట్. మరి ఇక్కడ 1,6 అంటున్నాడు. 1,6 అంటే ఏంటి? ఫస్ట్ కార్బన్ లాస్ట్ కార్బన్. దిస్ ఇస్ టర్మినల్ డబుల్ బాండ్స్. నెక్స్ట్ హెప్టా 1,3 డైన్ 1, 3. మరి ఆప్షన్ ఏంటి? కాంజుగేట్ డబుల్ బాండ్ అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అవుతాయి. దీన్ని కాంజుగేషన్ అంటారు. సో ఫోర్త్ ఆప్షన్ విల్ హ్యావ్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్. రైట్. ఏంటంటే గ్రిగ్నాడ్ రియేజెంట్. ఫస్ట్ వన్ లుక్స్ లైక్ ఏ గ్రిగ్నాడ్ సైక్లోహెక్సైల్. యూ కెన్ రైట్ ఇట్ యాజ్ CY బట్ ఇట్స్ ఫైన్. MgBr. ఇక్కడ ఏంటి? కార్బన్ స్లైట్లీ మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఇది స్లైట్లీ మోర్ ఎలక్ట్రో పాజిటివ్. రైట్. మరి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యాసిడ్ బేస్ రియాక్షన్కి ప్రిఫరెన్స్ ఎక్కువ. ఇక్కడ ఏంటి? NH2 హైడ్రోజన్స్ ఏవైతే నైట్రోజన్ దగ్గర ఉంటాయో దోస్ విల్ బి మోర్ అసిడిక్. మరి ఈ 2 ఇక్కడ అటాక్ అయినప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏంటి? ప్రోడక్ట్ ఫార్మేషన్ యాసిడ్ బేస్ రియాక్షన్ వల్ల ఏదైతే సైక్లోహెక్సైల్ ఉందో attacks on hydrogen, so it gives cyclohexane. and ఇక్కడ ఏదైతే ఉందో NH మైనస్ MgX ప్లస్. మరి ఇదేంటంటే ఆ సింపుల్ సైక్లోహెక్సేన్ అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది ఎక్కడ? ఈ రియాక్షన్లో. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. Consider the following reaction sequence and choose the correct option. రైట్. ఇది ఏదైతే మిడిల్లో తీసుకుంటున్నాడో రియాక్టెంట్ దాన్ని PH C ట్రిపుల్ బాండ్ CMe. ఫస్ట్ లిన్లార్స్ కెటలిస్ట్. లిన్లార్స్ కెటలిస్ట్ దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది? సిస్ అడిషన్ సిస్ ఆల్కిన్ ఫామ్ అవుతుంది.
సిస్ ఆల్కిన్ ఫామ్ అవడం ఏంటి? pH వన్ సైడ్, అనదర్ సైడ్ మిథైల్, రైట్? నెక్స్ట్ దీనికి బర్చ్ రిడక్షన్, బర్చ్ రియేజెంట్ ఏంటి? సోడియం ఇన్ లిక్విడ్ అమోనియా. దిస్ ఇస్ బర్చ్ రిడక్షన్. మరి బర్చ్ రిడక్షన్ లో ఏ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది? ట్రాన్స్ ఆల్కిన్. pH మిథైల్, రైట్? మరి ఇక్కడ ట్రాన్స్ ఆల్కిన్ ఫామ్ అయింది కాబట్టి దిస్ ఇస్ ఈ ఆల్కిన్, దిస్ ఇస్ జెడ్ ఆల్కిన్. K, this is the product K, this is the product L. నెక్స్ట్ బెంజాయిల్ పెరాక్సైడ్. ఇక్కడ బెంజాయిల్ పెరాక్సైడ్ కేసులో హెచ్బిఆర్ అడిషన్ అయి ఉండడం అంటే ఏంటి? జస్ట్ లైక్ దిస్ ఇస్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ స్టేబుల్, ఎందుకంటే బెంజైలిక్ పొజిషన్ కాబట్టి అక్కడ పాజిటివ్ ఛార్జ్ అయినప్పుడు హెచ్ ప్లస్ బిఆర్ మైనస్. సో ఈ రకంగా మనం చూసుకుంటే పిహెచ్ రైట్, ఈ పొజిషన్లో మనకు బిఆర్ అటాక్ అవుతుంది, ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ అటాక్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే హెచ్బిఆర్, బట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. మరి పెరాక్సైడ్ ఆబ్సెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? సేమ్ ప్రోడక్ట్. ఇక్కడ ఏంటి? బిఆర్, ఎందుకంటే స్టెబిలైజ్డ్ కార్బోకేటైన్ ఫార్మేషన్ పొజిషన్ అది బెంజైలిక్ పొజిషన్. బట్ ఇక్కడ ఇఫ్ యూ సీ ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ కేఎల్ఆర్ ఎనాన్షియోమర్స్, ఇది ఏదైతే ఉందో దిస్ ప్రోడక్ట్ కేఎల్, దీస్ టూ ఆర్ నాట్ ఎనాన్షియోమర్స్. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి, డబుల్ బాండ్ ఉంటే సిస్ ట్రాన్స్ ప్రోడక్ట్ ఏమంటాం? డయాస్టీరియోమర్స్ అంటాం. సో K and L are diastereomers. Diastereomers అంటే ఏంటి? cis trans isomers or EZ isomers. Next, so first option is wrong. M and N are geometrical isomers. Obviously M N అంటే same product, so second option also wrong. M and N are stereoisomers. How it will become stereoisomers? K and L are geometrical isomers. Just now I have told you. So K and L cis trans isomers are the geometrical isomers. Option 4th is the correct one. Let's go for last question. The amount of carbon dioxide evolved upon complete combustion of 116 grams of N-butane. Right, first N-butane formula ఏంటి? C4H10. Butane formula ఏంటంటే C4H10. Obviously isomers are having the same formula, C4H10. N-butane కావచ్చు, isobutane, like that. మరి కంప్లీట్ కంబషన్ అన్నప్పుడు ఏంటి? ఆక్సిజన్ ఇస్ రిక్వైర్డ్. ఎంత ఆక్సిజన్ కావాలి? 4 moles of CO2 is obtained. ఎందుకు? ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 4 moles of CO2 evolves. And how many hydrogens are there? 10. So హాఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 5H2O. హైడ్రోజన్స్ H2 గ్యాస్ ఫామ్ అవుతుంది, H2O వాటర్ వేపర్ ఫామ్ అవుతుంది కాబట్టి. మరి హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ రిక్వైర్డ్? ఇక్కడ ఏంటి? ఆక్సిజన్ మాలిక్యూల్స్ 2 4 8 ఆక్సిజన్స్, ఇక్కడ ఏంటి? 5. సో 8 5. రైట్, కార్బన్ 4, కార్బన్ 1 కార్బన్ అటామిక్ వెయిట్ 12, సో 4 ఉన్నాయి కాబట్టి 48. మరి హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, హౌ మెనీ హైడ్రోజన్స్ ఆర్ దేర్? 10, సో 58. మరి వాడు ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 116 grams. 116 grams is nothing but number of moles calculation formula ఏంటి? given weight by gram molecular weight. వెయిట్ ఎంత ఇచ్చాడు? 116 grams. మరి మాలిక్యులర్ వెయిట్ ఎంత? 58 grams per mole. సో 58 1 ja 58 2 ja, number of moles is equal to 2 moles. మరి ఇక్కడ మనకు ఇచ్చిన ఈ రియాక్షన్లో ఎంత ఉందంటే 116 grams is nothing but 2 moles of butane. మరి 2 moles of butane ఎంత ఫామ్ చేస్తుంది? 8 moles of CO2, రైట్? 8 moles of CO2. మరి కార్బన్ డైఆక్సైడ్ వెయిట్ ఎంత? రైట్, 1 కార్బన్ 12, హౌ మెనీ ఆక్సిజన్స్? 2. 1 ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత? 16. 16 2 ja 32. 32 plus 12 44. So 44 into 8. 8 4 ja 32. 8 4 ja 32 plus 3 352 grams. మరి ఎంత కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది? 352 grams ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో కూడా చదవచ్చు.
ఆబ్వియస్లీ మోల్ కాన్సెప్ట్, కానీ ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి వీ కెన్ ఇంక్లూడ్ హియర్ ఆల్సో, నో ప్రాబ్లమ్. రైట్, రిమైనింగ్ సెషన్స్లో మనం ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ని కూడా డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం.